హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. గత కొద్ది రోజులుగా మార్కెట్ టేక్ ఆఫ్ అవుతూ మంచి ప్రాఫిట్స్ని తీసుకొస్తూ మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. కానీ ఈ రోజున 4th ఆగస్ట్ ఈ రోజున మార్కెట్లో మనకి కొంచెం అనిశ్చిత పరిస్థితి. ఏదైతే మార్కెట్ 24,650 or 700 రేంజ్లోకి వెళ్ళిందో అక్కడి నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఇది మనం నిన్నటి రోజునే ఆల్రెడీ మన యొక్క జోన్ ఐడెంటిఫికేషన్లో మనం ఆల్రెడీ దీని యొక్క సెటప్స్ని ఇచ్చిపెట్టి చూపించడం అయితే జరిగింది. ఏదైతే 23,650 దగ్గర నుంచి 600 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ వెళ్ళడానికి అక్కడ వరకు అవకాశం ఉందనేసి నేను నిన్నటి చార్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఈరోజు చార్ట్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బోత్ యూ కెన్ కంపారిజన్. ఈ రెండు చూడండి. మార్కెట్లో ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగిందో, నేను ఏదైతే మార్కెట్లో మీరు టెక్నికల్స్ మీద పూర్తి స్థాయిలో పట్టుంటే మీరు మార్కెట్ యొక్క డైరెక్షన్ని అంచనా వేయచ్చు. అక్కడి నుంచి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా నిఫ్టీలో మనం ఏదైతే మార్నింగ్ వెయిట్ చేసి 10:30 తర్వాత ఏదైతే 9:45 నుంచి 10:15 వరకు కూడా కన్సాలిడేషన్ నడిచిన తర్వాత అక్కడి నుంచి 10:30 తర్వాత ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే అద్భుతమైనటువంటి 24,650 దగ్గర నుంచి 550 వరకు కూడా ఒకే డ్రాస్టికల్ చేంజ్ మనం ప్రాఫిట్ అయితే తీయడం జరిగింది. అక్కడి నుంచి 500 వరకు కూడా అయిన తర్వాత అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇక్కడ నేను ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మార్కెట్ యొక్క ఆ యొక్క నివిడిని మనం పసిగట్టిది అక్కడి నుంచి మనం ట్రేడ్ చేయడం జరిగింది. అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకున్నాం. అదేవిధంగా నేను ఏదైతే స్వింగ్ ట్రేడింగ్ షార్ట్ టర్మ్ మార్కెట్లో యొక్క స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసిన ఒక షార్ట్ టర్మ్ అంటే ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ ట్రావెల్ అయినా మీకు 5 to 10% ప్రాఫిట్ తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. మీ యొక్క సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తే ఏ స్టాక్స్లో మీరు కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యే స్టాక్స్ని ఐడెంటిఫై చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ స్టాక్స్లో పెడితే మంచి ప్రాఫిట్ వస్తుందో చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను. గత వారం రోజులుగా మనం హిండాల్కో దాని గురించి బాగా ప్రెజర్ చేసి చెప్తున్నాం. హిండాల్కోలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. అదే హిండాల్కోలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయించాం. అదేవిధంగా అది ఏదైతే 9:30 దగ్గర నుంచి 4-5 సెషన్స్లో 5 to 6 సెషన్స్లో మనకి 1030 వరకు కూడా ఒక 100 పాయింట్లు మనం ఏ విధంగా క్యాచ్ చేసాము. అది ఈ రోజున 10:20 దగ్గర మనం ఏ విధంగా స్టాప్ అయింది. ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. మన జోన్ ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా ట్రావెల్ అయిందో కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ని బుక్ చేయడానికి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా ఏదైనా స్టాక్ని మీరు ట్రావెల్ అవ్వాలనుకున్నప్పుడు దాంట్లో కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది రన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కానీ మీరు చేసినట్టయితే మంచి లాభాలు తీసుకుంటారు. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఏదైతే ట్రేడింగ్ పాయింటే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు లాంగ్ టర్మ్ అనేది కాదు షార్ట్ టర్మ్లో కూడా ఒక స్వింగ్ ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ నేను మీకు ఇక్కడ ఉదాహరిస్తున్నాను. హిందుస్థాన్ జింక్ చాలా రోజులు కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది హిందుస్థాన్ జింక్. అదేవిధంగా సీజే పవర్ ఎనర్జీ సెక్టార్ దానికి సంబంధించినటువంటి స్టాకు సీజే పవర్ ఇక్కడ నుంచి కొద్ది రోజులు మంచి ట్రావెల్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది కూడా మెటల్ దానికి సంబంధించినటువంటి స్టాకు. అదేవిధంగా నేషనల్ అల్యూమినియం ఇది కూడా మెటల్ దానికి సంబంధించినటువంటి స్టాకు. ఇక్కడి నుంచి మార్కెట్లో ఒక టేకప్ తీసుకుని మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సిడిఎస్ఎల్ చాలా రోజులుగా స్తబ్దంగా ఉండి ఇక్కడి నుంచి టేకాఫ్ అయ్యే క్రమంలో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బజాజ్ కన్జ్యూమర్ ఏదైతే కొద్ది రోజులుగా మార్కెట్లో కరెక్షన్ తీసుకుని కన్సాలిడేషన్ అయ్యి టేకాఫ్ అవడానికి రెడీగా ఉన్న స్టాక్గా మనం బజాజ్ కన్జ్యూమర్స్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మెటల్ స్టాక్స్లో జిందాల్ స్టీల్ ఈ రోజు కూడా మంచి మూమెంట్ ఇచ్చింది. రేపటి నుంచి ఇంకా మంచి మూమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి జిందాల్ స్టీలు. అదేవిధంగా రిజల్ట్స్ని బేస్ చేసుకుని కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ నుండి టేకాఫ్ అవడానికి కూడా చాలా షేర్లు స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తే దానికి తగ్గట్టుగా ఏ స్టాక్స్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు వాట్సాప్లో అయినా సరే మీరు మీ యొక్క డీటెయిల్గా పెడితే దానికి సంబంధించిన మనం రిప్లై ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప అవగాహన లేకుండా మాత్రం దీంట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టవద్దు. ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మీరు రాంగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ఇయర్స్ ఆన్ ఇయర్స్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీ యొక్క లెడ్జర్ అలాగే స్తబ్దంగా ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి లేకపోతే మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని చేయడానికి మీకు ఎటువంటి సలహా కావాలన్నా సరే నెంబర్కి కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మనం దాని యొక్క పోర్ట్ఫోలియో డిజైన్ చేసి మీకు కూడా అత్యధిక లాభాలు రావడానికి అవకాశం ఉండే విధంగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.